ఏం చేస్తున్నారు. అండ్ ఇవాళ అయితే వెకేట్ చేసిస్తున్నాము హోటల్. అండ్ ఇవాళ వెళ్ళిపోతున్నాం అనమాట 11 o'clockకి. అండ్ అన్నీ కూడా ప్యాక్ చేసేసుకున్నాము, అంతా అయిపోయింది. ఇంకా లంచ్ ఒక్కటి ప్లాన్ చేసాము. మేము ఫస్ట్ డే అక్కడ కూర్చొని లంచ్ చేస్తాం కదా, సో అక్కడ కనిపిస్తుందా, సో ఇప్పుడు కూడా అక్కడే ప్లాన్ చేస్తున్నాము. అండ్ ఈ లేక్ని అయితే మంచిగా మిస్ అవుతున్నాను, వ్యూ మాత్రం చాలా బాగుంది కదా. సో యా, ఐ థింక్ మోస్ట్లీ దిస్ ఈస్ ద లాస్ట్ వీడియో. చాలా బాగుంది రిజల్ట్, మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. సో ఎప్పుడైనా టైం కుదిరినప్పుడు అండ్ ఎప్పుడైనా లాంగ్ వీకెండ్ వచ్చినప్పుడు మళ్ళీ ప్లాన్ చేద్దాము. అండ్ ఇది కాదు కానీ ఇంకొకసారి వేరే ప్లేస్కి అట్లా వెళ్ళి చూద్దాము. అండ్ ఈ మౌంటైన్ వ్యూ అంతా కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఐ లవ్ దిస్ ప్లేస్ అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ క్యాంపెయిన్ కదా. చాలా చాలా ఎగ్జైటెడ్ అనిపించింది, చాలా ఫన్ ఉంది, చాలా ఎంటర్టైన్మెంట్ అనమాట. నైట్ అయితే మేము అరౌండ్ క్యాంప్ ఫైర్ వేసుకొని 12 o'clock వరకు కూడా ఎంత మంచి కబుర్లు చెప్పుకున్నామంటే ఐ మీన్ ఇట్ వాజ్ రియలీ ఆసమ్. అండ్ చాలా మంచి టైం స్పెండ్ చేసాము అందరం కూడా. ఇంకా లాస్ట్ ఫ్యూ మినిట్స్ కదా, ఇంకా మేము రూమ్ వెకేట్ చేసేస్తున్నాము, క్యాబిన్. అండ్ మీకు చూపిస్తాను చూడండి, బెడ్రూమ్ ఇలా ఉంటుంది. ఇది ఫస్ట్ క్యాబిన్. ఈ క్యాబిన్లో 3 bedrooms ఉన్నాయి, 1 hall అండ్ అలాగే 2 bathrooms. చాలా సింపుల్గా ఉంటుంది, సరిపోతుంది అనమాట ఫ్రెండ్స్తో ఇలా వచ్చినప్పుడు. సో ఇది ఇంకొక బెడ్రూమ్ ఫస్ట్లో ఫ్రంట్లో ఉంటుంది. అండ్ ఇదంతా హాల్, మనకు హాల్లో ఒక సోఫా ఉంటుంది అండ్ కిచెన్ సెటప్ ఉంటుంది అనమాట. మొత్తం డిఫాల్ట్గా మనకి మైక్రోవేవ్ ఉంటుంది, ఎవ్రీథింగ్. సో బయటకు వస్తే చూస్తే ఇలా మంచిగా కొండలు, ప్లే ఏరియా, ఆ లేక్, అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాము. నిన్న ఎపిసోడ్లో మీరు చూస్తే బోటింగ్, కయాకింగ్, ఇంకా నైట్ క్యాంపెయిన్, సో నిజంగా మస్తు ఫన్ ఉన్నింది. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ట్రిప్ కదా, చాలా బాగా అనిపించింది అనమాట, న్యూ ఎక్స్పీరియన్స్ నాకు. అండ్ ఇప్పుడు మేము 5 to 6 families వచ్చాము కదా ఫ్రెండ్స్ అందరము. సో వాళ్ళ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయో లైవ్గా తెలుసుకుందాము. సో వాళ్ళ మాటల్లో ఈ ట్రిప్ ఎలా ఎంజాయ్ చేశారో ముందుగా తెలుసుకుందాము. ఎలా అనిపించింది బ్లూ లేక్ రిసార్ట్? నచ్చింది అందరికి? బాగా ఎంజాయ్ చేశారా? బ్లూ లేక్ రిసార్ట్ లో 2 days క్యాంపెయిన్ ఎలా అనిపించింది? బాగా ఎంజాయ్ చేశారా? సూపర్. మీకు నచ్చిన మూమెంట్ ఏంటి ఈ 2 days లో? నాకు వీడియో పంపించలేదు, అది ఎప్పుడు కడిగాడు అసలు? అందరూ చూస్తుండగా కడిగితే అదొక ఇది లోపల ఎక్కడో కడిగితేనా? అంటే ఆయన ఏమన్నా ఇప్పుడు పబ్లిక్ అందరి ముందు ఆయన తాగిన గ్లాస్ కడుక్కుంటే దాన్ని పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఎట్లా? ఆంటీ గారు మీరు చెప్పండి, ఈ 2 days లో మీకు ఏ మూమెంట్ బాగా నచ్చింది? నైట్ అందరు ఇంట్రడ్యూస్ 12 o'clock వరకు ఒకళ్ళు వాళ్ళ ఒపీనియన్స్ చెప్పడం. అది షూట్ చేయలేదులే, ఆ నైట్ కదా. చాలా బాగుంది. మీకండి? ఇదంతా భ్రాంతి, హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్ ఇవేమి. ఈయన పేరు బాబా రుహేష్ నిత్యానంద. మనమంతా నిమిత్త మాత్రం స్వామి బాబా రుహేష్ నిత్యానంద. హ్యాపీనెస్, సాడ్నెస్ ఇవేం వద్దు, మనకు ఉండాల్సింది స్థిత ప్రజ్ఞత. స్థిత ప్రజ్ఞత, ప్రజ్ఞాస్మిత, ఇది కాదు, స్థిత ప్రజ్ఞత. ఆయన అడుగు, ఆయన ఓనర్ కదా. ఇందాక మాట్లాడుతున్నప్పుడు షూట్ చేసుకో సైలెంట్గా ఏం చేసుకో, అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. అక్కడ మేము నేటివ్ అమెరికన్స్ గీసిన బొమ్మలు కూడా చూసాము, రెడ్ కలర్లో ఉన్నాయి అనమాట. వాళ్ళు బ్లడ్తో వేసుకుంటున్నారు. నిజంగా ఆ ప్రదేశం గురించి మేము చాలా చర్చించుకున్నాం. దాంట్లో ఆ ప్రదేశంలో 5 నిమిషాలు ఇట్లా తపస్సు చేస్తే, ఐ మీన్ బాడీ అంతా క్లెన్స్, చాలా చాలా క్లిమ్సీగా, అసలు ఒక రకమైన అక్కడే తెలిసింది హ్యాపీనెస్, సాడ్నెస్ అనేవి ఉండవు, అవన్నీ టెంపరీ. అవి మానవుల ఎమోషన్స్ టెంపరీ. మనమంతా నిమిత్తం మాత్రమే. క్రియేటర్ ఆల్మైటీ.
సో యా ఇంకా లాస్ట్ వెళ్ళిపోతున్నాము. ఇంకొకసారి అందరం ఒక గ్రూప్ ఫోటో తీసుకుందామని వచ్చినాము ఈ లాస్ట్కి. సో ఫైనల్లీ ఇంకా అందరం వెళ్ళిపోతున్నాము. ఈ బ్లూ లేక్ రిసార్ట్కి బాయ్ చెప్పేస్తున్నాము. 2 days మస్తు ఎంజాయ్ చేసినాము అసలు ఇక్కడ. ఒకసారి మంచి సెల్ఫీ దిగుదామని వచ్చినాము. సన్న పడుతున్నాడు మీద. చెప్పండి చందన గారి దగ్గర ఇంటర్వ్యూ తీసుకోండి. చందన ఫుల్ టైర్డ్ మా అయిపోయింది. ఎమ్మెల్యే గారు వచ్చారు. చందన గారు It's a good experience. హాయ్ Nice శిరీష. vacation passport. బాగుంది. Yeah, 2 days without any cell phones or any social networking. We are good. We have disconnected. ఓ సూపర్. ఈవెన్ ఇంటర్నెట్ కూడా లేదు, మొబైల్ సర్వీస్ అది కూడా లేదు. So we ఓ are అయితే ఒక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నట్లు ఫీలింగ్ వచ్చిందా మీకు? సో ఇక్కడ ఉన్న వాళ్ళంతా బిగ్ బాస్ ఫ్యాన్సా? No, I'm not. ఐఎమ్ యాక్చువల్లీ ఐఎమ్ ఏ సైకో సో ఐ లైక్ బిగ్ బాస్. ఏమండి వెళ్ళిపోతున్నామని బాధగా ఉందా వరా గారు? ఏం మాట్లాడారు? వెళ్తామా అని ఉంది. వెళ్ళిపోదామని ప్రిపేర్ అయినప్పుడు తొందరగా జల్దీకి వెళ్తే పోతే బెటర్ అని చెప్పేసి ఈ ఫర్దర్ డిలేస్ ఎందుకని. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah. ఇంతకుముందు అందరం అయితే ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాము, మెమరీగా ఉంటుంది కదా అని. సో గుర్తుంటుంది కదా ఎప్పుడైనా మనము సపోజ్ పలానా కూలీ సిటీకి మేము ఇలా ఫ్యామిలీతో వెళ్ళాము, ఫ్రెండ్స్తో వెళ్ళాము అని చెప్పి. అండ్ ఇప్పుడైతే మనము ఒక ప్లేస్కి వెళ్తున్నాము. సో అదేంటో కూడా చెప్తాను. ముందుగా అయితే వెళ్ళే దారిలో చూడండి, ఇక్కడ చూసినా కూడా లేక్స్ అండ్ రిసార్ట్స్. సో ఇదంతా కూడా ఒక రిసార్ట్ అనమాట. దాని పక్కనే ఒక లేక్ ఉంది, బోటింగ్ చేస్తున్నారు, మొత్తం కొండలు, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ కూలీ సిటీ అంతా కూడా. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ వచ్చి డ్రై ఫాల్స్ అనమాట. యాక్చువల్గా ఇప్పుడు ఐసేజ్ కాలం ముందు అంటే అప్రాక్సిమేట్లీ ఒక 13,000 to 15,000 ఇయర్స్ ముందు ఈ డ్రై ఫాల్స్ అనేది ఒక పెద్ద నయాగరా వాటర్ ఫాల్స్ కన్నా అతి పెద్ద వాటర్ ఫాల్స్ అనమాట టోటల్ వరల్డ్లోనే. కానీ ఇప్పుడు ఈ ఏరియా డ్రై అయిపోవడం వల్ల ఇక్కడంతా వాటర్ చూడండి ఏమీ లేవు. ఇక్కడ వాటర్ ఫ్లో అవుతుంటే ఒక్కసారి ఇమాజిన్ చేయండి, నయాగరా వాటర్ ఫాల్స్ కన్నా చాలా పెద్ద వాటర్ ఫాల్స్ ఇది. ఇది అప్రాక్సిమేట్లీ 3.5 మైల్స్ అంటే 5.6 కిలోమీటర్స్ ఉంది. అండ్ అలాగే 400 feet ఉంది ఇది. ఇది డ్రై ఫాల్స్. సో 15,000 ఇయర్స్ ముందు ఇది నైగరా ఫాల్స్ కంటే పెద్ద ఫాల్స్. ఇప్పుడు అంతా డ్రై అయిపోయింది, ఫాల్స్ ఏం లేదు. సో అందరు వచ్చి అక్కడికి హైక్ చేసే ట్రైల్ కూడా ఉంది, సమ్ 5 miles ట్రైల్. బట్ ఇది జస్ట్ విజిటర్ సెంటర్, ఇక్కడ అన్నీ అవి ఉన్నాయి. సో ఇక్కడ జస్ట్ పార్క్ చేసుకుని కొన్ని ఫోటోలు దిగే వాళ్ళు దిగుతారు, హైక్ చేయాలనుకునే వాళ్ళు కిందకి వెళ్ళి హైక్ చేస్తున్నారు. బట్ ఇది ప్లేస్ చాలా ఫేమస్, దీన్ని డ్రై ఫాల్స్ స్టేట్ పార్క్ అంటారు. సో ఇవన్నిటికి కూడా ఏవో హైకింగ్ ట్రైల్స్ కూడా ఉన్నాయి. సో అదనమాట దీని గురించి. సో మేము అంతా వెళ్ళట్లేదు, జస్ట్ ఇక్కడికి వచ్చి కొన్ని పిక్చర్స్ దిగి వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ సమ్మర్ ఫాల్స్ మన నెక్స్ట్ స్టాప్. వచ్చి అవుటింగ్ వచ్చే వాళ్ళంట, ట్రెక్కింగ్ కి వచ్చే వాళ్ళంట. సురేష్ వాళ్ళ తాతగారు స్విమ్మింగ్ వచ్చేది నయాగరా ఫాల్స్ లో. జోక్. యా జస్ట్ కిడ్డింగ్. We'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలామంది విజిటర్స్ వచ్చి ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. అండ్ నిజంగా ఆసమ్ కదా, అసలు దూరం నుంచి చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. ఇదంతా వాటర్ ఉండేవంట ఒకప్పుడు, కానీ ఇప్పుడు చూసారా మొత్తం డ్రై అయిపోయింది. ఈ కూలీ సిటీ అంతా కూడా ఇలాగే ఉంది, ఎక్కడ చూసినా కూడా లేక్స్ ఉన్నాయి అండ్ ఇలా కొండలు. చాలా ఆసమ్ ప్లేస్ అనమాట. మెయిన్గా సమ్మర్లో అయితే మనము ఇలాంటి ప్లేస్కి వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. క్యాంపెయిన్ ఏరియాస్ చాలా చాలా ఉన్నాయి ఈ కూలీ సిటీలో. ఇదంతా కూడా నార్త్ అమెరికా. సో ఇమాజిన్ ఇక్కడంతా వాటర్ ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక విజిటర్ స్పాట్. అంటే ఇంకొంచెం ముందరికి వెళ్తే మనకు ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. అది సపరేట్ స్పాట్, చాలా బ్యూటిఫుల్గా ఉంది.
ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాం కదా, వెళ్ళే దారిలో ఊరికే అలా డ్రై ఫాల్స్ దగ్గర ఆగి వ్యూ చూసుకొని మళ్ళీ వెళ్తున్నాము. సో ఇక్కడంతా కూడా మనకు పార్కింగ్. సో ఇలా పార్క్ చేసుకొని ఇట్లా ఈ ఫాల్స్ చూసుకొని వెళ్ళచ్చు. బట్ ఎంత డ్రై అయిపోయింది చూడండి, 15,000 years. కొంచెం ముందరికెళ్ళి అలా మనం ఫొటోస్ తీసుకోవచ్చు. చూసారు కదా మొత్తము నెట్తో కట్టేశారు అండ్ పెద్ద పెద్ద కడ్డీలు కట్టేశారు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొంచెమే ఉన్నాయి వాటర్, బట్ అయినా కూడా ఇట్ వాజ్ రియల్లీ అవసరం. సో కొంచెం ముందరికెళ్ళి మనం ఇలా మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు. ఈ డ్రై ఫాల్స్ అనేది వాషింగ్టన్ స్టేట్లో ఉంది. టోటల్గా 4027 ఎకర్ క్యాంపెయిన్ పార్క్స్ అనమాట. అండ్ అలాగే 70,640 feet ఆఫ్ ఫ్రెష్ వాటర్ అనమాట ఇక్కడ ఉండేదంతా కూడా. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ అంతా. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాము. సో అది కూడా చూపిస్తాను. స్టోరీ ఆఫ్ డ్రై ఫాల్స్. అండ్ ఎవరైనా ఈ డ్రై ఫాల్స్ ఒక స్టోరీ తెలుసుకోవాలి అని అనుకుంటే జస్ట్ టేక్ ఎ స్క్రీన్ షాట్ అండ్ కొంచెం పాస్ నొక్కి చదవండి. సో యా, నాకైతే ఎంత ఎండగుందో ఇప్పుడు వాటర్లోకి వెళ్ళి కూర్చోవాలి. మేము వన్స్ అక్కడ నుంచి చెక్అవుట్ చేసిన తర్వాత ఫస్ట్ డ్రై ఫాల్స్కి వెళ్ళాము. అండ్ ఇది వచ్చి సమ్మర్ ఫాల్స్. ఇది యూజువల్గా సమ్మర్లోనే ఇక్కడ నుంచి వాటర్ వస్తూ ఉంటుంది అనమాట. వింటర్లో రైనీ సీజన్లో రాదంట. ఐ డోంట్ నో, కొత్త ప్లేస్ కదా, చూడడానికి చాలా గ్రీనరీ ఉంది. వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ ఎదురుగా చూసారా మీరు, అక్కడ నుంచి వాటర్ ఫ్లో అవుతుంది. అది ఓన్లీ సమ్మర్లో మాత్రమే అట్లా వాటర్ పడుతూ ఉంటుంది అనమాట. దాని వెనకాల పెద్ద డ్యామ్ ఉంది, కూలీ సిటీ డ్యామ్. చాలా చాలా పెద్దది అది. అండ్ లోపల దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాము మనం వ్యూ అంతా కూడా ఎలా ఉంది ఏంటి అన్నది. అండ్ ఎప్పుడైనా పిక్నిక్స్కి అలా మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మేము తెచ్చిన ఫుడ్ ఏదైతే మిగిలిందో అదంతా ఇక్కడ కూర్చొని తినేసాము, లైక్ స్నాక్స్ లాగా. అండ్ ఇక్కడ కూర్చొని తినేసి ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాము. ఇది చూసారా సమ్మర్ ఫాల్స్. ఇది సమ్మర్లోనే పడుతుందంట ఇక్కడ ఫాల్. వింటర్లో మళ్ళీ డ్రై అయిపోతుంది. సూపర్ ఉంది కదా వ్యూ. అందరం కూర్చొని ఫ్యామిలీస్ అందరము ఈజీగా ఒక 30 to 40 minutes అయితే ఉంటాము ఈ సమ్మర్ ఫాల్స్ దగ్గర. ఎంత బాగుంది చూడండి, బ్యూటిఫుల్గా ఉంది కదా. మొత్తం అక్కడ పైనుంచి రావడము ఆ వాటర్. అండ్ ఇదంతా అంటే చాలా మంది బోటింగ్ కూడా చేస్తున్నారు ఇంకొంచెం దూరంలో, ఇట్లా దగ్గరికి కాదు. అండ్ ఇక్కడ నుంచి మనకు ఒక ట్రైల్ కూడా ఉంది పైకి. ఐ మీన్ వాటర్ వస్తున్నాయి కదా, అక్కడి వరకు కూడా వెళ్ళొచ్చు. బట్ అదంతా కూడా వెళ్ళలేదు. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తున్నాను. అండ్ అసలు ఇంత భయం లేకుండా అలా ముందరికి వెళ్ళిపోయాము వాటర్లో. ముందైతే నాకు చాలా భయం వాటర్ అంటే. ఇట్ వాజ్ రియలీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ సమ్మర్ ఫాల్స్. ఎక్సలెంట్గా ఉంది. అండ్ పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఐ థింక్ దిస్ ఈజ్ ద లాస్ట్ ఫాల్స్. అండ్ ఇక్కడ నుంచి మేము ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఆ ప్లేస్కి. ట్రిప్ వాజ్ రియల్లీ ఆసమ్. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ సమ్మర్ ఫాల్స్. నేను స్నోకాల్మీ ఫాల్స్ కూడా చూశాను. అండ్
సమ్మర్ ఫాల్స్ ఇంత దగ్గర నుంచి చూడటము ఒక ఫాల్ చాలా ఫస్ట్ టైం ఐ థింక్. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ ఫాల్స్. అండ్ ఇక్కడ నుంచి మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. అండ్ ఈ ట్రిప్ అంతా కూడా అండ్ ఈ లాంగ్ వీకెండ్ ట్రిప్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. ఐ హోప్ మీరు కూడా ఈ ట్రిప్ బాగా ఎంజాయ్ చేశారని చెప్పి అనుకుంటున్నాను. బ్లూ లేక్ రిసార్ట్ అండ్ అక్కడ లేక్ వ్యూ కానీ బోట్ వ్యూ కానీ రియల్లీ ఆసమ్. అండ్ ఆ సౌండ్ వైబ్స్ బాగా వస్తున్నాయి అన్నమాట. మీకు వినిపిస్తుందా? దగ్గర నుంచే షూట్ చేస్తున్నాను. రియల్లీ బ్యూటిఫుల్ అసలు. అండ్ వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. అండ్ బ్లూ లేక్ రిసార్ట్ దగ్గర కొంచెం వాటర్ పాచిగా అనిపించినాయి అన్నమాట, కొంచెం ఫ్లోట్ అయ్యే దగ్గర మేము. బట్ ఈ వాటర్ చాలా ఫ్రెష్గా ఉంది అండ్ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో యా, అండ్ ఇక్కడ నుంచి మేము ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం అనమాట. అండ్ మీకు ఈ వ్లాగ్స్లో చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేశాను అండ్ మీ అందరికీ కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో అక్కడ మా గ్యాంగ్ అంతా వెయిట్ చేస్తున్నారు, యూ కెన్ సీ రైట్. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి కనుక్కుందాము ఈ సమ్మర్ ఫాల్స్ ఎలా అనిపించింది వాళ్ళకి అని. దుష్ట మానవులారా, మీరు ఈ సృష్టిని అపహాస్యం చేస్తూ అపహాస్యం చేస్తూ చేశారు కాబట్టి బూమ్ బూమ్ ప్రసాద్ నందస్వామి చెప్పి సమాధికి వెళ్తున్నాను. ఓ ప్రకృతి ఇక్కడ దీప్తి చూడండి మా అందరి కోసం మంచిగా ఫ్రూట్స్ కట్ చేస్తుంది. ఒక పిక్నిక్ లాగా వచ్చేసాము. ఇప్పుడు ఫ్రూట్స్, ఐస్ క్రీమ్ అండ్ కుకీస్ అండ్ చాక్లెట్. ఈ పిక్నిక్ లో మేము ఆల్రెడీ చాలా బాగుంది కదా, ఫ్రెష్ ఎయిర్ వస్తుంది నిజంగా. స్వామి మీరు ఎలా ఉంది సమ్మర్ లేక్? ఇప్పుడే స్వామీజీ అయిపోయారు. ఇప్పుడు చూడు మాత, ప్రకృతిని ఎప్పుడు ప్రకృతిలాగే వదిలేయండి. మీరు దాన్ని మళ్ళీ తిరిగి చూడాలనుకోవటం, దాన్ని భద్రపరచుకోవాలనుకోవటం ప్రకృతిని భద్రపరచుకోవాలండి ఓం తుస్ కాదు, అసలు ప్రకృతి శ్రీ వచ్చి సమాధానం చెబుతుంది నాకండి. యా లేచింది. అసలు ఈ ప్రకృతి అని అమ్మ ఎవరండి? ప్రకృతిని అమ్మ ఎవరు అసలు? ఈ మధ్య ఎక్కడో వచ్చిందంట, అందుకే ఇక్కడికి వచ్చాను. తపస్సు చేస్తున్నారు. మీరు ఎంత తపస్సు చేసినా ఆవిడ ఎందుకో మీకు పడదన్నమాట. డౌట్ అండి. సరే ఇప్పుడు మొత్తం అయిపోయింది కదా, తినేయడానికి ఇంకేం లేదు. బ్యాకప్ ఫస్ట్ ప్రకృతి వచ్చాను చూడండి అయ్యా. ఏం చదువుకో యాపిల్ ఆపిల్ తినగా కొరికేసి పెడము. ఆపిల్ అంటే ఇవ్వమ్మ ఒకటి. ఆపిల్ చిన్నపిల్లలు కదా ఒంటి గంట ఇంటికే Finding life along the way, melodies we haven't played. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't. ఇక్కడ కూడా అయితే కొన్ని గ్రూప్ ఫొటోస్ దిగాము. అండ్ ఎదురుగా చూడండి ఎన్ని టోర్నడో ఉన్నాయో. అండ్ సుడిగాలి అంటాం కదా మనము, సో అది చాలా చాలా ఉన్నాయి ఈ ప్లేస్ దగ్గర అయితే, చాలా చూసాము. అండ్ ఇక్కడ చూడండి ఇది మళ్ళీ ఇంకొక లేక్. ఎక్కడ చూసినా కూడా లేక్స్. అండ్ మేము వచ్చే దారి మాత్రము ఆ 3 hours జర్నీ చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ దీని తర్వాత ఇంకొక ప్లేస్ కూడా వెళ్ళాము. ఇన్ రిటర్న్లో వచ్చేటప్పుడు 1.5 hour వెళ్ళిన తర్వాత 1.5 hour జర్నీ చేసిన తర్వాత, సో అది కూడా చూపిస్తాను. ఇంకా ఏమి ఈ సిటీ పేరు? లెవెన్వర్త్. ఇట్స్ జర్మన్ సిటీ.
మురో నాన్న గుగు లయన్ క్రో ఇది కదా అన్ని రకరకాల కథలు పాలు నీళ్ళు కదా. అండ్ వచ్చే దారిలో ఈ ప్లేస్ వచ్చి లెవెన్వర్త్. ఇది చాలా చాలా బాగుంది. యూజువల్గా ఈ సిటీ ఇది ఒక సపరేట్ సిటీ అనమాట, వాషింగ్టన్ స్టేట్లో ఉంది. దీనికి ఏంట్రా ఫేమస్ అని అంటే ఇక్కడ మొత్తం కూడా లైక్ జర్మన్, ఎక్కడ చూసినా కూడా మనకు జర్మన్ వర్డ్స్, జర్మన్ లెటర్స్, సో ఎవ్రీథింగ్ ప్లేస్ అంతా కూడా అలాగే ఉంటుంది. యాక్చువల్గా ఈ ప్లేస్లో మనకి ఎక్కువగా జర్మన్కి సంబంధించిన ఐటమ్స్ అవన్నీ కూడా దొరుకుతాయి. ఇది మంచి బెస్ట్ విజిటింగ్ ప్లేస్ అనమాట. సో రిటర్న్లో వచ్చేటప్పుడు చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. వింటర్లో మనకి మెయిన్గా స్నో పడే టైంలో ఈ ప్లేస్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మొత్తం దానిపైన అంతా స్నో పడడము చాలా ఆసంగా ఉంటుంది అనమాట. ఎక్కడ చూసినా కూడా ఫ్లవర్స్, ఎంత బాగుంది కదా. ఈ ప్లేస్ వచ్చి లెవెన్వర్త్. ఈ టౌన్కి లోపల రాగానే పార్క్ ఉంటుంది. పార్క్ అంటే ఇట్లా నేను 11 వరకు ఫిక్స్ అయ్యి మేమైతే వచ్చేసాము ట్రిప్ నుంచి. అరౌండ్ 5:30-5:45 అట్లా వచ్చినాం అనమాట. అండ్ నైట్ డిన్నర్కి అయితే ఏం లేవు ఇంట్లో, అందుకని ఫ్రోజన్ పిజ్జాస్ తీసుకోవడానికి అని చెప్పి వెళ్తున్నాము ఇప్పుడే KFCకి. సో మీరు కూడా ఈ ట్రిప్ ఎంజాయ్ చేశారని చెప్పి అనుకుంటున్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు కానీ ఈ వ్లాగ్స్ నచ్చినట్లుంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.